నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. కావునే మరి బ్రాహ్మణులందరూ వస్తున్నారండి మాచ్రాల పట్టణానికి. అంతలోని ఈ ముసలి బ్రాహ్మణుడు కుర్ర బ్రాహ్మణులకంతా ముందుగా వెళుతున్నాడు. ఈ కుర్ర బ్రాహ్మణుడు చూశారు, రే నారాయణ శాస్త్రి, వీడెవడరా వీడు? అసలు మన తాతుల తండ్రుల నాటి నుండి పవిరోహితం ఎవరు చెప్తున్నారు మాచర్ల పట్టణంలో? మనమే చెప్తున్నాం. కానీ వీడెవడో క్రొత్తవాడు వెళ్తున్నాడు రా, ఎవడో ముసలివాడు. మనము వేగంగా వెళ్ళి ముసలివాడిని వెనక వేసి మనం ముందు వెళ్ళాలి. పదండి అంటూ ఈ కుర్ర బ్రాహ్మణులందరూ కూడా